నవగ్రహాలలో ఒకరైన శనీశ్వరుడు సూర్య భగవానుడు ఛాయాదేవిల పుత్రుడు. ఇతడిని కర్మఫలదాత అని పిలుస్తారు. మానవులు చేసే మంచి చెడు కర్మలను బట్టి సరైన ఫలితాలను శిక్షలను ప్రసాదించేది శనీశ్వరుడే. అందుకే శనిని న్యాయమూర్తిగా క్రమశిక్షణకు అధిపతిగా కొలుస్తారు. శని ప్రభావం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు లేదా అష్టమ శని అంటారు. ఈ ప్రభావం ఉన్నప్పుడు మనుషులకు కష్టాలు సవాళ్లు ఎదురవుతాయని నమ్ముతారు. అయితే ఇది భయపడాల్సిన విషయం కాదు. వ్యక్తులను పరిణతి చెందిన వారిగా మార్చేందుకు శని పరీక్షలు పెడతాడని నమ్ముతారు. శనిదేవుడు కష్టాలు ఇస్తాడా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారానికి అధిపతి శని భగవానుడు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను అందించే అధికారం శనిదే. అందుకే మానవులకు మంచి ఫలితాలు అయినా చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవానుని అనుగ్రహంతోనే. నిజానికి శనిని పాపగ్రహం అంటారు. కానీ ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురి చేసి చెడు మార్గం నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే. అందుకే శనిదేవుని ఆరాధనకు అంతటి విశిష్టత ఉంటుంది. శని త్రయోదశి. శని త్రయోదశి అంటే శనివారం ప్లస్ త్రయోదశి కలిసిన రోజు. ఆ రోజును శనికి పవిత్రమైనదిగా భావిస్తారు. శని త్రయోదశి అనేది శనివారం రోజుల్లో వచ్చే త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అని అంటారు. ఈ శని త్రయోదశి రోజున శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. ఎవరైతే తమ జాతకంలో శని దోషం వల్ల ఇబ్బందులు పడుతుంటారో అలాంటి వారు శనీశ్వరుడికి పూజలు చేయడం వలన విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.